అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈరోజు మరికాసేపట్లో ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తున్నారు, ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతున్నాయి, ఇక రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ఎప్పటి నుంచి ఈ యొక్క మిగిలినటువంటి పథకాల డబ్బులు అంటే అన్నదాత సుఖీభవ కానీ ఈ యొక్క పథకం డబ్బులు ఎప్పటి నుంచి వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తానండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లాస్ట్ వరకు చూడండి. వీడియోని చాలా మంది చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారన్న, తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్ ఫేస్బుక్ పైన నొక్కి ఈ యొక్క వీడియో లింక్ అనేది వారికి షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇక అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి మిగిలినటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నల్ల కలర్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. చాలామంది సపోర్ట్ చేయట్లేదన్నా, ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను, మీకోసం తీసుకొస్తున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు అయితే ఊహించని ప్రకటన చేసి రైతులకు నిన్నటి రోజున మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 18వ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఇదే విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా డబ్బులను అయితే విడుదలైతే చేయబోతున్నారు. ఇక దీనికంటే ముందే మనకు ఈరోజు మరి కాసేపట్లో మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి, మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు విడతకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 17 విడతల డబ్బులు అయితే విడుదలైందనమాట. ఇక 18వ విడత నిధులను కూడా విడుదల చేసేసింది. అంటే ఈ 18వ విడత కింద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ 2,000 రూపాయలను నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు మహారాష్ట్రలో అయితే ఈ కార్యక్రమాన్ని విడుదల చేశారండి. ఇక ఈ డబ్బులు అనేది ఏంటంటే మనకు ఒక్క రోజులో జమ అయ్యే పని కాదు. ఇది విషయాన్ని ముఖ్యంగా రైతు సోదరులు గుర్తించాలి. ఎందుకంటే ఒక్క రోజుతో ఈ పంపిణీ పూర్తి అయిపోయేది కాదనమాట. మనకు ప్రతి రోజు కూడా మనకు డబ్బులు అయితే పడతాయి. కేవలం 10 నుంచి 15 రోజుల వరకు కూడా దాదాపు 40 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలి. కాబట్టి మరొక 2 గంటల్లో ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని మరికొంతమంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 18వ విడత 2,000 రూపాయలు అయితే విడుదల చేస్తున్నారండి. ఇక 2,000 రూపాయలు నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి జమ అయిపోతాయి. ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే మనకు ప్రభుత్వం గతం నుంచి కూడా చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి మీకు గుర్తయితే చేస్తుందండి. ఇక మాకు డబ్బులు పడలేదు అని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది రైతన్నలకంతా కూడా ఈ విషయాలు తెలియవు అనమాట. ఇక మీరు నేరుగా మీ ఫోన్లోనే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలండి. ఈ ఈకేవైసీ చేసుకుంటేనే మీకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారం అయితే తెలుస్తుంది. తప్పకుండా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలంటే తప్పకుండా మీరేంటంటే మీ యొక్క ఫోన్లో ఈకేవైసీ చేసుకోవచ్చండి. pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అని ఉంటుంది. ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు మెసేజ్ అయితే వస్తుంది. మీ ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ పైన మీరు క్లిక్ చేస్తే అంటే ఆ ఫోన్ నెంబరు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది సింపుల్గా పూర్తి చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు అలా కాదు, వీలు కాదు, మాకు తెలియదు అనుకుంటే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు వేలిముద్ర అనేది వేసి ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు పిఎం కిసాన్ గతంలో డబ్బులు రాకుండా ఉంటే కూడా మీకు ఒకేసారి
ఇప్పుడైతే మనకు మరొక 2 గంటల్లోనే మీకు అన్ని విడతల డబ్బులు కూడా జమ అయిపోతాయండి. ఈకేవైసీ చేసుకున్నటువంటి 2 లేదా 3 గంటల లోపే ఈ యొక్క డబ్బులన్నీ జమ అయిపోతాయి కాబట్టి గుర్తించాలి. ఇక ఈరోజు ఆదివారం కనుక మనకు ఈకేవైసీ మీ సేవా కేంద్రాలు అయితే ఉంటాయి, ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకొని రెడీగా ఉండండి. రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 18వ విడత 2,000 రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అయిపోతాయండి. ఈ విషయాన్ని మీరు గమనించి యొక్క డబ్బులు అయితే తీసుకోండి. మరొక 10 రోజుల పాటు కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతుంది. కంగారు పడకుండా మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత మరొక 2 గంటల్లో ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా మీకు జమ అయిపోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించి ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఇది పిఎం కిసాన్ 18వ విడతకు సంబంధించి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి. ఇప్పటికే ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మనకు డబ్బులు విడుదల చేయాల్సిన కూడా చాలా కారణాల వల్ల ఏంటంటే మనకి డబ్బులు అనేది విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో మనకు ఇక అన్ని వివరాలు కూడా సరిచేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల 10వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ భేటీ అయితే ఉందండి. ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు. ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క కేబినెట్ భేటీలో అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి దాదాపు 50 లక్షల మంది రైతులకైతే ఈ యొక్క డబ్బులు జమ చేయాల్సిందండి. తొలి విడత కింద 9,000 రూపాయలను అయితే విడుదల చేయాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చి కొన్ని కోట్ల మంది రైతుల ఖాతాల్లో అంటే కొన్ని కోట్ల రూపాయలు ఈ 50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి కొన్ని కోట్ల రూపాయలను అయితే విడుదల చేయాల్సింది కాబట్టి మనకి డబ్బులు సమకూర్చే పనులు అయితే ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ 10వ తారీఖున జరిగే అత్యవసర కేబినెట్ మీటింగ్లో మనకు కీలక నిర్ణయం అయితే తీసుకుని రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ 18వ విడత నిధులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబ్బులతో పాటే మనకు ఈ అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను కూడా విడుదల చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించడం జరిగిందండి. ఇక గతంలో గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారి జాబితా, అలాగే ఇప్పుడు మనకు కొత్తగా అన్నదాత సుఖీభవ పథకానికి కానీ పిఎం కిసాన్ పథకాలకు కానీ దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను అయితే తీసుకుని ఆ జాబితా ప్రకారం మనకు ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతాయని నిధులు అనేది సమకూర్చి రైతుల ఖాతాల్లోకి యొక్క పిఎం కిసాన్ 18వ విడత 2,000 రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు హామీ అయితే ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆయన 10వ తారీఖున జరిగే కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయం తీసుకుని రైతులకైతే ఒక డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను.